హలో అండి, నేను మీ డాక్టర్ తబస్సుమ్. సో ఈరోజు ప్రెగ్నెన్సీ ఎక్సర్సైజెస్, కాంట్రా ఇండికేషన్స్ అండ్ ఇండికేషన్స్ గురించి తెలుసుకుందాం. అంటే ప్రెగ్నెన్సీ ఎక్సర్సైజెస్ ఎవరు చేయొచ్చు అండ్ ఎవరికి అస్సలు చేయకూడదు, ఎవరికైతే కాంట్రా ఇండికేషన్ ఉంటుంది అస్సలు చేయకూడదు, దాని గురించి తెలుసుకుందాము. ప్రెగ్నెన్సీ ఎక్సర్సైజెస్ ఫస్ట్ కాంట్రా ఇండికేషన్స్ గురించి చూసుకుందాం. అంటే ఎవరు చేయకూడదు అనే దాని గురించి చూసుకుందాము. ప్రెగ్నెన్సీ ఎక్సర్సైజెస్లో ప్రెగ్నెన్సీలో లో లయింగ్ ప్లాజెంటా ఉన్నవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అండ్ ఎక్సర్సైజెస్ అవాయిడ్ చేయాలా. అలానే ఎర్లీ ప్రెగ్నెన్సీలో బ్లీడింగ్ అవ్వడం కానీ, టోటల్ మంత్స్ పెరిగిన తర్వాత బేబీ బ్రీచ్ పొజిషన్లో ఉన్నప్పుడు, ఇంకా డెలివరీకి ముందు బేబీ బ్రీచ్ పొజిషన్లో ఉంటే, సో ఇలాంటి కండిషన్స్లో ప్రెగ్నెన్సీ వాళ్ళు ఎక్సర్సైజెస్ చేయకూడదు. అండ్ నార్మల్ ప్రెగ్నెన్సీ అండ్ ఎటువంటి ఇబ్బంది లేదు, బ్లీడింగ్ కానీ లేకపోతే ఏమైనా అబ్డామినల్ పెయిన్ కానీ, ప్లాజెంటా ప్రీవియా కానీ ఇలాంటి ఏం కండిషన్, సో ఈ విధంగా ప్రెగ్నెన్సీ మనకు మొత్తం సేఫ్ సైడ్లో ఉంటే ఏం ఇబ్బంది లేకుండా ప్రెగ్నెన్సీ యోగా అనేది చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ అండ్ డూ ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్.